హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ లేవగానే ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఇంట్లో పూజ చేసుకొని, తరువాత అయితే అమ్మవారి కోసం నైవేద్యంగా పులిహోరను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఈ పులిహోర కోసం ముందుగా రైస్ అయితే పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని పులిహోర సూప్ కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పల్లీలు, కొద్దిగా శనగపప్పు, కరివేపాకు, పసుపు, ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఈ పోపులో పోసుకొని బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా పులిహోర సూపును తయారు చేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న రైస్లో వేసుకొని పులిహోరనైతే తయారు చేసుకున్నాం. ఈ నైవేద్యం తీసుకొని వెళ్ళడం కోసం ఒక పాత్ర తీసుకొని అందులో వేసుకొని ఆ పాత్రను ముందుగా కడిగి గంధం, కుంకుమ, పసుపు బొట్లతోని అలంకరించుకొని పక్కకు పెట్టుకున్నాను. నేను గుడికి వెళ్ళేసరికి పూజ అయితే మొదలైంది. తరువాత నేను తీసుకొని వెళ్ళిన నైవేద్యాన్ని అమ్మవారి ముందు పెట్టాను. నేను పూజలో కూర్చున్నాను. పూజ అయితే దాదాపు 1 అవర్ జరిగింది. పూజ అయితే ఈరోజు చాలా బాగా చేశారు. పూజ చివరిలో అమ్మవారి కోసం హారతి పాటలు కూడా పాడాము. తరువాత అమ్మవారికి అక్షింతలు వేసి ప్రదక్షిణలు కూడా చేశాము. జై దేవి జై దేవి జై మహిషాసుర. తరువాత తీసుకొని వెళ్ళిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించుకొని తరువాత అందరూ తీసుకొని వచ్చిన ప్రసాదాలను ఒకరికొకరు పంచిపెట్టుకున్నాము. చూశారు కదండి మా వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. బాయ్.